స్టంట్స్ చేయడంలో అతను మించిన వాళ్ళు లేరు. అతడు హాలీవుడ్కి దొరికిన వరం, ఒక ఐకాన్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలాని పేర్లు పెట్టొచ్చు. ఈ పాటికి అర్థమై ఉంటుంది నేను ఎవరిని పొగుడుతున్నాను. అతనే టామ్ క్రూజ్, కింగ్ ఆఫ్ స్టంట్స్. ఇప్పుడంటే హాలీవుడ్ సూపర్ స్టార్. కానీ ఒకప్పుడు టామస్ క్రూజ్ మ్యాప్ అవుతారని ఎంతమందికి తెలుసు? అతను చిన్నప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాడంట. చిన్న వయసులోనే ఒక డిజాబిలిటీతో బాధపడేవాడు. అది డైస్లెక్సియా అని. అతను సరిగ్గా చదవలేకపోయేవాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అతను ఏడిపించేవారు. అలా తన చైల్డ్హుడ్ అంతా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. బట్ నౌ హీఈస్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్. కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ టామ్ క్రూజ్ లైఫ్ స్టోరీనే. సో నెవర్ ఎవర్ గివ్ అప్. సరే, కానీ మూవీ రివ్యూ ఇవ్వరా అంటే అతను బయోగ్రఫీ చెప్తున్నావేంట్రా అని అనుకుంటున్నారా? ఎందుకు చెప్పాలనిపించిందండి, అందుకే చెప్పేసా. ఎంఏ లాస్ట్ పార్ట్ గురించి చెప్పేసుకుందాం. డెడ్ రికనింగ్ పార్ట్ 1 చూసిన వాళ్ళకి పార్ట్ 2 అర్థమవుతుంది. మూవీ స్టోరీ చూసిన వాళ్ళకి తెలిసిందే, ఒక ఎంటిటీ గురించి. అదే ఏఐ బేస్డ్. అది ఏంటంటే మొత్తం వరల్డ్నే దాని కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటుంది. వరల్డ్లో ఉన్న డేంజరస్ న్యూక్లియర్ వెపన్స్ని అన్లాక్ చేసి పెద్ద వార్ని క్రియేట్ చేయాలనుకుంటుంది. మన హీరో ఊరుకుంటాడా? అసలు కేర్ ఆఫ్ అడ్రస్ మిషన్లోకి ఎంటర్ అవుతాడు. ఆ ఎంటిటీని కంట్రోల్ చేయాలంటే దాని సోర్స్ కోడ్ తెలియాలి. అదేమో డ్రౌన్ అయిపోయిన రష్యన్ సెవెస్టోపోల్ సబ్మెరీన్లోని ఒక ఛాంబర్లో లాక్ అయి ఉంటుంది. దానికి మన ఈథెన్ పెద్ద అడ్వెంచరే చేసి తన దగ్గర పెట్టుకుంటాడు. కానీ ప్రాబ్లం అంతా వచ్చింది ఇక్కడే. కీ అయితే ఉంది, కానీ ఆ సెవెస్టోపోల్ సబ్మెరీన్ ఎక్కడుందో తెలీదు. దాని నానా కష్టాలు పడి ఈథెన్ టీం ఆ సబ్మెరీన్ చివరిగా డ్రౌన్ అయిన సోర్స్ స్టేషన్ కనుక్కొని దాని లొకేషన్ డీటెయిల్స్ని మోర్స్ కోడ్ ద్వారా ఈథెన్కి ట్రాన్స్మిట్ చేస్తారు. కానీ అక్కడే పెద్ద ట్రబుల్ వచ్చి పడింది. అది అసలు డీప్ వాటర్లో ఉంది, పైగా ఐసీ వాటర్. ఇంకా 300 మీటర్స్ అబోవ్ డెప్త్లో ఆ సబ్మెరీన్ అనేది ఉంది. అక్కడికి రీచ్ అవ్వాలంటే డికంప్రెసర్ సూట్తోనే వెళ్ళాలి. అయినా కానీ ఆ సూట్ ఆ ప్రెజర్ని హ్యాండిల్ చేయగలదా అంటే పెద్ద డౌటే. మరి ఈథెన్ ఆ పార్ట్ కోడ్ని కనుక్కున్నాడా? లూథర్ డిజైన్ చేసిన పాయిజన్ పిల్ని ఇన్సెక్ట్ చేశాడా? అసలు ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేశాడు అనేది ఇంకా మూవీ చూడని వాళ్ళు ఉంటే చూసి తెలుసుకోండి. ఈ మూవీ ఫ్రాంచైజ్లోని లాస్ట్ పార్ట్ ద ఫైనల్ రికనింగ్ కొంచెం ఎక్కువ ఎమోషనల్ని యాడ్ చేశారు. అడ్వెంచర్ లెవెల్ మాత్రం బ్యాలెన్స్ చేశారు. కానీ ఇంకొంచెం డెవ్స్ పెంచుంటే బాగుండేదని నా ఫీలింగ్. బట్ ఓవరాల్గా మూవీని మాత్రం చాలా హై లెవెల్లో చూపించారు. అండ్ మెచ్చుకోవాల్సింది ఏంటంటే 62 ఇయర్స్ ఉన్న యంగ్ టామ్ క్రూజ్. అసలు ఈ ఏజ్లో ఆ సాహసాలు ఎలా చేస్తున్నారు సార్? రియల్లీ హ్యాట్స్ ఆఫ్. మీలాంటి యాక్టర్ హాలీవుడ్ వాళ్ళకి ఇంకెవ్వరూ దొరకరు. ఫైనల్గా ఈతను ఒక హంటింగ్కి నో బ్రేక్స్ అండ్ నో ఎండింగ్.